నిన్నటి జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు ఫుడ్ మానిటర్ కదా. ఫుడ్ మానిటర్ అయ్యండి ఆవిడే 7 or 8 ఎగ్స్ తినేసారు సింపుల్గా. అది కంటెంట్ కోసం అది. ఫుడ్ మానిటర్ అయ్యండి అందరి గుడ్లు తినడం అనేది అసలు చాలా వరస్ట్ థింగ్. ఒకటి తింటేనో 2 తింటేనో పోనీ అనుకోవచ్చు, చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి రేషన్ చాలా లిమిటెడ్. అండ్ సంజన గారే చెప్పారు, ఫుడ్ మానిటర్ అయిన వెంటనే అందరినీ కూర్చోబెట్టి ఒక ముద్ద తక్కువ తిందాము, ప్రోటీన్కి ఎగ్స్ మిల్క్ ఎలాగో ఉంటాయి కదా, అండ్ ఫ్రూట్స్తో మనం కడుపు నింపుకుందాము, ఒక ముద్ద తక్కువ వస్తుంది, రేషన్ మనకి చాలా లిమిట్ ఉంది అని చెప్పి సంజన గారే మాట్లాడారు. అలాంటి సంజన గారు కంటెంట్ కోసం అందరికీ అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు నన్ను అడిగితే ఈ సంజనాది కాదు, ద ఫస్ట్ వీక్లో ఎవరు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, మన సెలబ్రిటీస్ ఏమో టెనెంట్స్గా, ఈ కామనర్స్ ఏమో ఓనర్స్గా ఉండేటప్పుడు మెయిన్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, టెనెంట్స్ అందరూ కలిపి మన సెలబ్రిటీస్ ఓనర్స్ అడిగినప్పుడు గుడ్డు ఎవరు దొంగతనం చేశారు అని అడిగినప్పుడు సింపుల్గా ఒక మాట చెప్పుని ఉండాల్సిందే, యాజ్ ఏ మానిటర్స్గా మీరేం చేస్తున్నారు, పనులన్నీ చేసేది మేము, మీ బాధ్యతే చూసుకోవడం, మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించకుండా మమ్మల్ని అడగడం ఎందుకు అని సింపుల్గా క్వశ్చన్ చేసి ఉంటే, ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ క్వశ్చన్ చేసి ఉంటే ఇప్పుడు ఆ రోజు సంజన గారు హైలైట్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆవిడ బాగానే ఉన్నారు తినేసేసి సైలెంట్గా, అందరూ తిడితే స్ట్రైట్గా నుంచిన ఒక గుడ్డు కోసమా అని కొట్టిపడేసి బాగానే ఉన్నారు. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని చచ్చారు. సింపుల్గా మేము చూసాం, మేము ఎందుకు చెప్పాలి, చూసుకోవాల్సిన బాధ్యత మీది, మీరు చూసుకోకపోతే మేమేం చేస్తాము అని ఎదురు తిరిగి మాట్లాడి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు తెలుసా. అది అసలు చాలా సింపుల్ థింగ్గా మీరే చూసుకోవాలి అని వదిలేసి ఉంటే నిజంగా సంజన గారు ఇప్పటికీ దొంగతనాలు ఆపేవాళ్ళేమో, అదే చాలా వైరల్ అయ్యి ఏదో కంటెంట్ అయిపోతుందేమో అని చెప్పేసి స్టిల్ ఆమె ఇంకా కంటిన్యూ చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. ఇది మాత్రం అసలు కరెక్ట్ థింగ్ కాదు. అసలు ఆవిడ ఇంకా మారరేమో, వీళ్ళు చింజనువే అదైతే నిజంగా. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో మెయిన్ కళ్యాణ్ చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ అయిపోయాడు అనమాట. టాస్క్ స్టార్ట్ అవ్వకముందే రీతు కళ్యాణ్కి ఒక డిస్కషన్ జరుగుద్ది. ఏంటంటే లాస్ట్లో నువ్వు నేను ఉంటే ఓకేనా అనేసి అడుగుతుంది అనమాట. అడిగితే కళ్యాణ్ అంటాడు, ఎవరు వచ్చినా మనల్ని తీసేస్తారా, ఫస్ట్ అయితే నన్నే తీసేస్తారు, దీంట్లో నేను మాట ఇవ్వడానికి ఏముంది, వాళ్ళ చేతిలో ఉంది గేమ్ అని చెప్పి మాట్లాడతాడు అనమాట. ఎవరైనా తీసేస్తారు నన్ను అంటాడు, కానీ మీరు ఫస్ట్ నన్ను తీసేస్తారు అనేది ఎక్స్పెక్టేషన్స్లో లేదు. అంటే హీ ప్రిపేర్డ్ అనమాట. లైవ్లో కూడా చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్లో, నీకు పవన్ సపోర్ట్ ఉన్నాడు, నాకు ఉంటే శ్రీజ పవన్ అనుకుంటున్నాను నేను, మరి నీకే చేస్తాడేమో అంటే రీతు అంది, ఏమో నాకు చేస్తాడో లేదు తెలియదురా, వాడికి నువ్వు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి రీతు అనిద్ది అనమాట. సో ఎక్కడైనా ఫ్రెండ్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ప్రాసెస్లో అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ కళ్యాణ్ వీళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కళ్యాణ్ని మనం చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు. ఆ స్టార్టింగ్లో గేమ్ కన్నా కూడా ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు కాబట్టి చాలా తిట్లు తిన్నాడు. ఓకే, సో అలాంటి ప్రాసెస్లో ఫ్రెండ్సే ఫస్ట్ తీసేస్తారని ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఈ డీమాన్ పవన్ రీతు మాటలు విని ఫస్ట్ కళ్యాణ్ని తీసేయడం అనేది అసలు వరస్ట్ స్ట్రాటజీ. వాళ్ళు మనల్ని తీసేస్తారేమో అని చెప్పి, అంటే శ్రీజ నన్ను తీసేస్తుందేమో అని నేనే తీస్తానంట. శ్రీజ ఏమి ఫస్టే నేను తీసేస్తానని చెప్పలేదు, బట్ సిచ్యువేషన్ వస్తే నేను చేంజ్ అవుతాను అనింది. సేమ్ పవన్ కూడా అంతే కదా, దీని సైడ్ సిచ్యువేషన్ వస్తే చేంజ్ అవుతాడు. కానీ అసలు ఫస్టే తీసేయడం అనేది అసలు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇప్పటి నుంచి అయినా నిజంగా కళ్యాణ్ ఆ బౌండరీ పెట్టుకొని కరెక్ట్ గేమ్ మీద ఫోకస్ చేస్తే టాప్కి వెళ్తాడేమో అనిపిస్తుంది. ఎమోషన్స్కి పాపం చాలా లొంగిపోయి ఉంటాడు. నిజంగా చాలా అనిపించింది. మళ్ళీ అసలు ఆ రీతు పవన్ కాంటెక్స్ట్ ఏంటో కానీ, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటో కానీ
వాళ్ళు తీసేస్తారుగా అని తీసేయడం అంట. ఇది గేము, ఎప్పుడైనా పోయేదే. ఇప్పుడు నువ్వు ఆడుంటే నేను తనకే సపోర్ట్, ఎప్పుడైనా తీసేసేదేగా అని చెప్పేసి ఇప్పుడు తీసేసాను అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి, నలుగురు ఉన్నారు కదా, నలుగురిలో నువ్వు ఫస్ట్ ఫ్రెండ్ని ఎట్లా తీస్తావు? మిగతా వాళ్ళని తీయొచ్చు కదా, సింపుల్ థింగ్. మిగతా వాళ్ళకి తీస్తే అప్పుడు వీళ్ళకెంత సపోర్ట్ వీళ్ళకెంత సపోర్ట్ అనేది ఒక క్లారిటీ వచ్చేది. అట్లీస్ట్ ఫ్రెండ్స్ కదా, వీళ్ళలో వీళ్ళైనా క్యాప్టెన్ అయ్యేవాళ్ళు కదా. పోనీ రీతు ఏమన్నా వేరే ఈ కళ్యాణ్ కాకుండా ఇంకెవరు వచ్చినా గెలిచేస్తుందా? సింపుల్ థింగ్. మరి గెలవలేదుగా ఇప్పుడు. కళ్యాణ్ తీపిచ్చడం ఎందుకు? అట్లా పిల్ల చెప్తే చేయడం ఏంటి అబ్బాయి అనేది నాకు అసలు నిజంగా నచ్చలేదు. అసలు చాలా చండాలంగా అనిపించింది. దాని పాపం కళ్యాణ్ చూస్తే అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు అసలు ఎపిసోడ్ మొత్తంలో కూడా. మోసం అనిపిస్తుంది కదా, ఫ్రెండ్ మోసం చేస్తే అసలు తీసుకోలేరు కూడా. చాలా బాధగా అనిపించింది నాకు కూడా చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎపిసోడ్లో హరీష్ గారు నోటిదోలు కూడా భలే ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఏంటి, సంజన గారు గుడ్డు తినేసిన తర్వాత నాకు ఆవిడ అడుగుతారు ఎవరి మీద అనుమానం ఉందా అంటే మీ మీదే నాకు అనుమానం అంటాడు అనమాట. అదే ఇలాంటి పని మా అమ్మ చేసినా నేను ఇంట్లో నుంచి పంపించేస్తా అనేది అసలు ఫస్ట్ స్టేట్మెంట్. అసలు అది శాడిజం అంటారు దాన్ని. అసలు నిజంగా అది అసలు చాలా చండాలమైన మాట, అట్లా మాట్లాడొద్దు నిజంగా. నేనేమనుకుంటున్నా అంటే ప్యూర్లీ తన నోటిదోల వల్లే అది చేసుకున్నాడేమో అనిపించింది. అండ్ టాస్క్ విషయానికి వస్తే లాస్ట్లో రీతును రాము ఉన్నారనమాట. అసలు వీళ్ళిద్దరూ ఆడారు గేమ్, ఇచ్చి పడేశారు నిజంగా. ఇద్దరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ రాము ఫైనల్లీ 4th వీక్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. అసలు రాము ఎలా స్టార్ట్ అయ్యాడు అంటే ఫస్ట్ వీక్స్లో చూస్తే అంటే కొంచెం జాలిగా కనిపిస్తాడు, కొంచెం డమ్గా కనిపిస్తాడు. ఎవరైనా ఒక మాట గట్టిగా అనేస్తే మాట్లాడలేడు, స్టాండ్ కొంచెం తీసుకోలేడు, అంటే ఇటా అటా ఒకవేళ తీసుకున్నా కానీ ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు. అంటే కొంచెం చాలా అయోమయంగా అట్లా ఉండే మనిషి. ఈవెన్ నాగ్ సార్ ఎపిసోడ్లో లాస్ట్ సాటర్డే జరిగిన ఎపిసోడ్లో కూడా చాలా ఏంటి ఈ అబ్బాయి ఇంత డమ్గా ఉన్నాడు అని అనిపించింది. దాని నెక్స్ట్ డే నుంచి నామినేషన్ టాస్క్లో ఎరగొట్టేశాడు, నామినేషన్ పాయింట్స్తో అదరగొట్టేశాడు, తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో ఎరగొట్టేశాడు, ఫైనల్లీ క్యాప్టెన్ అయ్యాడు. అంటే ఒక మనిషి నిజంగా కాన్సన్ట్రేట్ చేసి కనుక అన్నీ పక్కన పెట్టి ఆడగలిగితే హీఈస్ ఆన్ ద టాప్. నిజంగా ఆ మనిషి ఎవరైనా కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళు టాప్లో ఉంటారు అని ప్రూవ్ చేశాడు కూడా. అంత సూపర్గా ఇచ్చి పడేశాడు అసలు ఈ వీక్. నిజంగా చాలా మెస్మరైజింగ్ అనిపించింది. సడన్ చేంజ్, ఆ ట్రాన్సిషన్ కనిపించింది. డమ్ నుంచి సడన్గా పవర్ కనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాము, నిజంగా క్యాప్టెన్ అయిపోయావు మొత్తానికి 4th వీక్కి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ రాంబో లవ్ ఆ టీం వచ్చింది. వస్తే ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ చెప్పాడనమాట. అసలు చాలా బాగా అనిపించింది ఆ లవ్ స్టోరీ మాత్రం. నాకు భలే ఎమోషనల్ అనిపించింది, మంచి లవబుల్గా ఉందన్నమాట. అండ్ నిజంగానే ఉండాలి మన లైఫ్లో మనకంటూ ఒక పర్సన్, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఈ థింగ్స్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. సంచాలక్గా తనుజ ఇస్ వేస్టస్య వేస్టభ్య. నిజంగా ప్యూర్గా ఒక మనిషికి సంచాలక్గా ఉంటే అంటే అది సంచాలక్గా ఉంటేనే మనం అందరినీ చూసుకోవాలి. అక్కడ మనము ఫ్రెండ్షిప్ కానీ ఇలాంటివి చూపించకూడదు. ప్యూర్గా సంచాలక్ తనుజ అని చెప్పిన దగ్గర నుంచి తను ఓన్లీ రీతుకి మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, ఓన్లీ రీతుకి. అసలు లాస్ట్లో అయితే రాము రీతునే ఉంటే ఇద్దరూ ఆడండి అని చెప్పడం మానేసి రీతు కమాన్ అని చెప్పి మాట్లాడడం అసలు ఫస్ట్. నిజంగా సంచాలక్గా తనుజ పనికిరాదు, ఫేవరెటిజం చూపిస్తుంది, #ఫేవరెటిజం. నిజంగానే అలా అస్సలు చూపించకూడదు, రేపొద్దున దెబ్బడిపోతావు. అండ్ పవన్ కూడా రీతు నుంచి, అంటే రీతు గారి క్యారెక్టర్ తెలిసిందే కదా, ఈవెన్ ఫ్రెండ్నైనా తొక్కేసి వచ్చేయాలనుకుంటుంది, అందుకే గెలవదు. నిజంగా వచ్చేయాలనుకుంటుంది కాబట్టే గెలవదు. రేపొద్దున పవన్ కూడా దెబ్బడిపోతాడు పక్క. నిజంగా నాకు రీతు కన్నింగ్ అనిపిస్తుంది, చూస్తుంటే అనిపిస్తుంది అంతే. తన కోసం అందరూ చేయాలి, తను మాత్రం ఎవరి కోసం ఏమీ చేయదు.
ఇది ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. రేపటి కొత్త విషయాలతో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్ టు దూత.